హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. మరి ఏపీ టెట్ పరీక్షలు ఏ రోజున ఏవి జరగబోతున్నాయో దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ టెట్ వెబ్సైట్ లో విడుదల చేయడం జరిగింది. మరి ఈ వీడియోలో మనం ఏపీ టెట్ షెడ్యూల్ గురించి చూడబోతున్నాం. ఏ రోజున ఏ పరీక్షలు జరగబోతున్నాయి అనే విషయాన్ని. అంతకన్నా ముందు ఎవరైతే ఏపీ టెట్ 2026కు అప్లై చేశారో అటువంటి వారు నేరుగా మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుంటే నేరుగా మీకు ఏ రోజున ఏ తేదీన మరియు ఏ సమయంలో ఏ సెంటర్ లో పరీక్ష ఉంది అనే వివరాలు అయితే క్లియర్ గా తెలుసుకోవచ్చు. కాకపోతే మరి ఎవరికి ఎప్పుడు పరీక్షలు ఉన్నాయి అనేది తెలుసుకోవాలంటే మరి టెట్ షెడ్యూల్ చూస్తే మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఒకవేళ మీరు ఇంకా హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేయకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో డైరెక్ట్ లింక్ ఉంది ఏపీ టెట్ వెబ్సైట్ ది. దాన్ని క్లిక్ చేసైనా మీరు మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లింక్ ని క్లిక్ చేయగానే ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాను యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేసి సైన్ ఇన్ అని క్లిక్ చేయగానే మీ అకౌంట్ లోకి లాగిన్ అవుతారు. అందులో మీకు సర్వీసెస్ లో టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ఉపయోగించుకొని మీ యొక్క హాల్ టికెట్ ను మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఏపీ టెట్ కు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ ని ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం ఏపీ టెట్ 2026కు సంబంధించిన షెడ్యూల్ ని చూస్తూ ఉన్నాం. మరి నోటిఫికేషన్ అనేది జూన్ 5వ తేదీన ఇచ్చారు. జూన్ 5 నుంచి జూలై 5 వరకు మరి ఫీజ్ పేమెంట్ కు, అలాగే జూన్ 5 నుంచి జూలై 5 వరకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ కు సమయం ఇచ్చారు. ఇక జూలై 15వ తేదీ నుంచే మాక్ టెస్ట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీకు ఆన్లైన్ లో పరీక్ష ఎలా రాయాలి అనేది ఇప్పటికీ తెలియకపోతే మొదటగా మీరు ఆన్లైన్ లో మాక్ టెస్ట్ అనేది రాయాల్సిన అవసరం ఉంది. ఆ మాక్ టెస్ట్ అనేది రాస్తే మీకు ఏపీ టెట్ పరీక్షల మీద పూర్తి అవగాహన వస్తుంది. మొట్టమొదటిసారిగా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే చాలా మంది ఇన్ సర్వీస్ టీచర్స్ ప్రస్తుతం ఇది ఏపీ టెట్ 2026 రాస్తున్నారు కాబట్టి మొదటగా మాక్ టెస్ట్ అనేవి రాస్తే వారికి చాలా వరకు ఆన్లైన్ లో వచ్చేటటువంటి అంటే ఆన్లైన్ పరీక్ష రాసేటప్పుడు వచ్చేటటువంటి సందేహాలన్నీ కూడా క్లియర్ అవుతాయి. కాబట్టి ఇన్ సర్వీస్ టీచర్స్ కంపల్సరీగా మాక్ టెస్ట్ అనేది రాయండి. అలాగే టెట్ ఆన్లైన్ ఎగ్జామ్ మొదటిసారి రాస్తూ ఉంటే కూడా మరి మాక్ టెస్ట్ అనేది రాయాల్సిన అవసరం ఉంది. అలాగే మన భాస్కర్స్ ఏరియాలో మాక్ టెస్ట్ ను ఏ విధంగా రాయాలి అనే దాని మీద పూర్తి వీడియో మీకు అందుబాటులో ఉంది. ఆ వీడియో ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్స్ లో కూడా ఉంది. దాన్ని క్లిక్ చేసైనా మీరు చూడవచ్చు. ఆ వీడియో చూసినట్టయితే మీకు మాక్ టెస్ట్ మీద ఎటువంటి సందేహాలు ఉండవు. ఇక హాల్ టికెట్స్ అనేవి జూలై 25వ తేదీ నుంచి మరి అందుబాటులో ఉన్నాయి. మీ హాల్ టికెట్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఏపీ టెట్ పరీక్షలు ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు జరగబోతున్నాయి. 2 సెషన్స్ లో ఉదయం సెషన్ 9:30 నుంచి 12 గంటలకు, మధ్యాహ్నం సెషన్ 2:30 నుంచి 5 గంటల వరకు జరగబోతోంది. మరి ఇక్కడ ఇచ్చినటువంటి సెషన్స్ ప్రకారమే పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. ఇక ఆగస్టు 5 నుంచి 21 వరకు పరీక్షలు జరగబోతున్నాయి. ఇక ఈ పరీక్షలు అయిపోయిన తర్వాత ఆగస్టు 24 నుంచి ఇనీషియల్ కి వస్తుంది. మరి ఆగస్టు 25 నుంచి ఆగస్టు 31 వరకు అబ్జెక్షన్స్ స్వీకరించి మరి సెప్టెంబర్ 8వ తేదీన ఫైనల్ కి విడుదల చేసి సెప్టెంబర్ 15వ తేదీన ఫైనల్ రిజల్ట్స్ అనేవి విడుదల చేయడం జరుగుతుంది. అంటే సెప్టెంబర్ 15వ తేదీకి ఏపీ టెట్ 2026 ప్రక్రియ పూర్తి కాబోతోంది. ఇక ఇది పూర్తయిన తర్వాత మరి అక్టోబర్ లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు, అది కూడా 3000 పోస్టులతో మరి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఏపీ టెట్ షెడ్యూల్ ను ఒకసారి గమనిద్దాం. ఆ షెడ్యూల్ ను కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఏపీ టెట్ 2026 ఎగ్జామ్స్ అనేవి ఆగస్టు 5వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నాయని చెప్పాం. మరి ఆగస్టు 5వ తేదీన మొదటి సెషన్ 9:30 నుంచి 12 గంటల వరకు పేపర్ 2A లాంగ్వేజెస్ తెలుగు పరీక్ష జరగబోతోంది. అలాగే ఆగస్టు 5వ తేదీ మధ్యాహ్నం సెషన్ కూడా పేపర్ 2A తెలుగు లాంగ్వేజ్ పరీక్ష జరగబోతోంది. ఇక ఆగస్టు 6వ తేదీ ఉదయం 9:30 నుంచి 12 గంటల మధ్య పేపర్ 2A తెలుగు లాంగ్వేజ్, అలాగే పేపర్ 2 కన్నడ లాంగ్వేజ్, పేపర్ 2A ఒరియా లాంగ్వేజ్, పేపర్ 2A తమిళ్ లాంగ్వేజ్, పేపర్ 2A సాంస్క్రిట్ లాంగ్వేజ్, పేపర్ 2A ఉర్దూ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా ఉదయం 9:30 నుంచి 12 గంటల మధ్య 6వ తేదీ మొదటి సెషన్ లో జరగబోతున్నాయి. 5వ తేదీ తెలుగు మాత్రమే పొద్దున మధ్యాహ్నం ఉంటే 6వ తేదీ పొద్దున అన్ని రకాల లాంగ్వేజెస్ తెలుగుతో సహా ఉన్నాయి.
ఇక 6వ తేదీ మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు చూస్తే పేపర్ 1A తెలుగు. ఇక్కడ మనం పేపర్ 2A చూసాం. నెక్స్ట్ పేపర్ 1A తెలుగు మరి సెషన్స్ చూస్తూ ఉన్నాం. పేపర్ 1A తెలుగు అంటే ఆల్మోస్ట్ మనకు ఎస్జిటి అభ్యర్థులకు సంబంధించి కాబట్టి వీరికి ఎక్కువ సెషన్స్ అవసరం అవుతాయి. అందుకు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆగస్టు 6వ తేదీ మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటలకు ప్రారంభమై ఆగస్ట్ 7వ తేదీ ఉదయం మధ్యాహ్నం 2 సెషన్స్ లోను, అలాగే ఆగస్ట్ 8వ తేదీ ఉదయం మధ్యాహ్నం 2 సెషన్స్ లోను, అలాగే ఆగస్టు 9వ తేదీ ఉదయం మధ్యాహ్నం 2 సెషన్స్ లోను, అలాగే ఆగస్టు 10వ తేదీ మార్నింగ్ సెషన్. ఇలా టోటల్ గా ఇన్ని సెషన్స్ లో ఎస్జిటి అంటే పేపర్ 1A తెలుగు అనేది అనే పరీక్ష జరగబోతోంది. మనం చూస్తూ ఉన్నాం 6, 7, 8, 9 అలాగే 10వ తేదీల్లో జరగబోతున్నాయి. ఇక్కడ 9వ తేదీ మనం మధ్యాహ్నం సెషన్ 2:30 నుంచి 5 వరకు చూస్తే పేపర్ 1A తెలుగుతో పాటు పేపర్ 1A మైనర్ మీడియం పరీక్ష కూడా జరగబోతోంది. ఇక 10వ తేదీ ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు చూస్తే పేపర్ 1A తెలుగుతో పాటు పేపర్ 1B తెలుగు, పేపర్ 1B మైనర్ మీడియం సంబంధించిన పరీక్ష కూడా జరగబోతుంది. అంటే పేపర్ 1B అనేది స్పెషల్ పేపర్ కాబట్టి స్పెషల్ టీచర్స్ కోసం మరి అటువంటి వారికి ఆగస్టు 10వ తేదీన ఉదయం సెషన్ లో పరీక్ష ఉండబోతోంది. ఇక నెక్స్ట్ ఆగస్టు 10 మధ్యాహ్నం సెషన్ చూస్తే పేపర్ 2A సోషల్, అలాగే పేపర్ 2A సోషల్ మైనర్ మీడియం వారికి ఆగస్టు 10 మధ్యాహ్నం సెషన్ పరీక్ష జరగబోతోంది. ఇక ఆగస్టు 11 ఉదయం మార్నింగ్ సెషన్ పేపర్ 2A సోషల్, అలాగే మధ్యాహ్నం కూడా పేపర్ 2A సోషల్ అనేది జరగబోతోంది 11వ తేదీ. తర్వాత ఆగస్టు 12వ తేదీ ఉదయం 9:30 నుంచి 12 గంటల మధ్య ఉన్నటువంటి మొదటి సెషన్ లో పేపర్ 2A హిందీ లాంగ్వేజ్ వారికి పరీక్ష ఉండబోతోంది. ఇక ఆగస్టు 12 మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల సెషన్ లో పేపర్ 2B, అలాగే పేపర్ 2B మైనర్ మీడియా, అలాగే పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ వారికి పరీక్ష జరగబోతోంది. సింపుల్ గా పేపర్ 2Bకి అప్లై చేసిన వారికి ఆగస్టు 12వ తేదీ మధ్యాహ్నం పరీక్ష ఉంటే పేపర్ 1Bకి అప్లై చేసినటువంటి వారికి ఆగస్టు 10 ఉదయం సెషన్ లో పరీక్ష ఉండబోతోంది. ఇక మనం ఆగస్టు 12 నుంచి మ్యాథ్స్ అండ్ సైన్స్ కు సంబంధించిన పరీక్షను చూస్తూ ఉన్నాం. ఆగస్టు 12 అలాగే ఆగస్టు 13 ఉదయం మరియు మధ్యాహ్నం సెషన్ లో మ్యాథ్స్ అండ్ సైన్స్, అలాగే ఆగస్టు 14 కూడా ఉదయం మరియు మధ్యాహ్నం సెషన్స్ లో పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్, అలాగే ఆగస్టు 16వ తేదీ ఉదయం సెషన్ లో పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ తో పాటు పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ మైనర్ మీడియా వారికి కూడా పరీక్ష ఉండబోతోంది. ఇక నెక్స్ట్ ఆగస్టు 16 మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల సెషన్ లో పేపర్ 2A ఇంగ్లీష్ లాంగ్వేజ్ వారికి పరీక్ష అనేది ఉండబోతోంది. ఈ విధంగా మరి ఆగస్టు 5వ తేదీన పరీక్షలు ప్రారంభమైతే ఆగస్టు 16వ తేదీ వరకు పరీక్షలు అనేవి కంటిన్యూస్ గా ఇక్కడ జరగబోతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మామూలుగా షెడ్యూల్ ప్రకారం అయితే కూడా మరి ఆగస్టు 5వ తేదీ ప్రారంభమైతే ఆగస్టు 21వ తేదీకే పరీక్షలు పూర్తి కావాలి. కానీ ఇక్కడ ఆగస్టు 16కి పూర్తి అయిపోతున్నాయి. అంటే ఇంకా 5 రోజులు ముందుగానే పరీక్షలు పూర్తయ్యే విధంగా ఇక్కడ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి పరీక్షా ఫలితాలు కూడా త్వరితగతిన విడుదల చేసే అవకాశం ఉంది. మరో వారం ముందుగానే షెడ్యూల్ జరిగే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా ఏపీ టెట్ పరీక్షలు అనేవి మరి ఆగస్టు 5వ తేదీ నుండి షెడ్యూల్ ప్రకారం ప్రారంభం కాబోతున్నాయి. మరి ఇది ఏపీ టెట్ 2026 పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్. మరి ఎవరైతే అభ్యర్థులు టెట్ పరీక్ష రాయబోతున్నారో అటువంటి వారి షెడ్యూల్ గమనించినట్టయితే వారు ఆ షెడ్యూల్ కు అనుగుణంగా పరీక్షకు ప్రిపేర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య, ఉద్యోగ సంబంధిత అలాగే టెట్ డిఎస్సి సంబంధిత సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.